హలో ఎవ్రీవన్, అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం సైకాలజీ సంబంధించి టెట్ డిఎస్సిలో భాగంగా క్విక్ ర్యాపిడ్ రివిజన్లో ఈ పావలోవ్ క్లాసికల్ కండిషన్, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్, అదేవిధంగా థారన్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని మనము క్లుప్తంగా ఈ యొక్క ఇమేజెస్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో టు గెట్ స్టార్టెడ్ విత్ పావలోవ్ క్లాసికల్ కండిషనింగ్, పావలోవ్ యొక్క శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతాన్ని మనము పరిచయం చేసుకున్నాం. Pavlov was a Russian physiologist. He discovered classical conditioning through his dog experiment, right? And ఒక కొటేషన్ కూడా గుర్తుపెట్టుకున్నాం. Give me a dozen healthy infants, well formed and my own specified world to bring them up in. I'll guarantee to take anyone at random and train him to become any type of specialist I might select. ఈ విధంగా పావలోవ్ మనకి ఒక డజన్ ఆరోగ్యవంతమైన పిల్లలను శిశువులు తీసుకొని ఒక నిర్దిష్ట ప్రపంచంలో పెంచితే వారిలో ఎవరైనా నేను యొక్క ప్రత్యేకత నిపుణుడిగా తయారు చేస్తానని హామీ ఇస్తానని చెప్పాడు. సో మన కుక్క ప్రయోగం యొక్క మినిమం అంటే మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం. బిఫోర్ కండిషనింగ్, అనుబంధనకి అంటే ఈ కండిషనింగ్కి ముందు, నిబంధనకి ముందు ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిములస్, ఆహారము అన్కండిషనల్ స్టిములస్గా చెప్తున్నాం. అదేవిధంగా సలైవేషన్ యూసిఆర్ అన్కండిషనల్ రెస్పాన్స్. సో ఇక్కడ నిబంధన గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ డ్యూరింగ్ కండిషనింగ్లో అనుబంధ సమయంలో ఈ యొక్క బెల్ అనేది న్యాచురల్ స్టిములస్ గంట, ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిములస్, అదేవిధంగా సలైవేషన్ అనేది అన్కండిషనల్ రెస్పాన్స్. ఇది నిబంధన, నిర్నిబంధన ప్రతిస్పందనలు, ఉద్దీపనలు గుర్తుపెట్టుకున్నాం. తెలుగులో బెల్ ఈజ్ గంటను పదే అదే ఆహారంతో చూపిస్తారు. బెల్ ఈజ్ రిపీటెడ్లీ ప్రజెంటెడ్ విత్ ఫుడ్. అదే ఆఫ్టర్ కండిషనింగ్, సో ఈ నిబంధన తర్వాత బెల్ అనేది కండిషన్డ్ స్టిములస్, సలైవేషన్ అనేది కండిషన్ రెస్పాన్స్. సింపుల్గా ఇక్కడ మనం గంట మాత్రమే లాలదని కలిగిస్తుంది. బెల్ అలోన్ నౌ కాజెస్ సలైవేషన్ అనేది ఈ డాగ్ ఎక్స్పెరిమెంటు. సో దీని ద్వారా మనము ముఖ్యాంశాలు తీసుకుంటే లెర్నింగ్ అక్కర్స్ బై అసోసియేటింగ్ ఎ న్యూట్రల్ స్టిములస్ విత్ న్యాచురల్లీ అక్కరింగ్ స్టిములస్. సో మనం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించి రెండు ఇక్కడ డిస్క్రైబ్ చేసుకున్నాం. ఒకసారి చూడండి మళ్ళీ ఈ సారాంశ పట్టిక. బిఫోర్ కండిషనింగ్ ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిములస్, సలైవేషన్ అనేది అన్కండిషనల్ రెస్పాన్స్. డ్యూరింగ్ కండిషనింగ్లో బెల్ అనేది న్యాచురల్ స్టిములస్, ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిములస్, గంట అనేది న్యాచురల్ స్టిములస్ గుర్తుపెట్టినాం. సలైవేషన్ అనేది అన్కండిషనల్ రెస్పాన్స్. ఆఫ్టర్ కండిషనింగ్ తర్వాత బెల్ అనేది కండిషన్డ్ స్టిములస్, సలైవేషన్ అనేది కండిషనల్ రెస్పాన్స్. ఈ విధంగా యూసిఎస్, యూసిఆర్, సిఎస్సిఆర్ వీటిని అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకున్నాం. సో టెట్ ఎగ్జామ్లో ఇది ఎక్స్పెరిమెంట్ అనేది కుక్క ప్రయోగం దశలు తెలుసుకోవాలి. రిమెంబర్ ది 4 కీ టర్మ్స్. అదేవిధంగా అండర్స్టాండ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. ఇక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ ఫీల్ హంగ్రీ వెన్ వీ సీ అవర్ ఫేవరెట్ రెస్టారెంట్. సో సైట్ బికమ్స్ కండిషన్డ్ స్టిములస్ అండ్ హంగర్ ఈజ్ కండిషన్డ్ రెస్పాన్స్. సో మనం ఒక హోటల్ చూడంగానే మనకి ఆ యొక్క హంగర్ అనేది భావన సిఎస్ అవుతుంది, ఆకలి అనేది సిఆర్ అవుతుంది, రైట్? సో చూసినప్పుడు మనకి ఫేవరెట్ రెస్టారెంట్, వీ ఫీల్ హంగ్రీ. నెక్స్ట్, స్టూడెంట్స్ ఫీల్ స్లీపీ ఇన్ ఎ పర్టికులర్ క్లాస్ రూమ్ బికాస్ ఆఫ్ డల్ లెక్చర్స్. టీచర్స్ వాయిస్ బికమ్స్ కండిషన్డ్ స్టిములస్ అండ్ స్లీపినెస్ బికమ్స్ కండిషన్డ్ రెస్పాన్స్. సో ఈ విధంగా మనము ఈ యొక్క క్లాసికల్ కండిషనింగ్ ఈజ్ ఎ ఇన్వాలంటరీ లెర్నింగ్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ వీ లెర్న్ ఎమోషనల్ రెస్పాన్సెస్ అండ్ హ్యాబిట్స్. ఇది మనము సంబంధించి పావలోవ్ క్లాసికల్ కండిషనింగ్. సో నెక్స్ట్ వీడియోలో మనము స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్, అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం థారన్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ అండ్ స్టే సబ్స్క్రైబ్డ్. డూ యాక్సెస్ ఆల్ అవర్ తెలుగు psychology English videos. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.